Cancer Healer Center, a new beginning. స్క్రీన్ మీద సినిమాలు అలా క్లిక్ అవుతాయో లేదో వెంటనే ఇలా నయా కాంబినేషన్ల గురించి న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అది కూడా రామ్ పోతినేనికి సంబంధించింది. ఇంతకీ సక్సెస్ఫుల్ కెప్టెన్ కి రామ్ పోతినేని కాల్ షీట్ ఇచ్చేశారా? కొంచెం క్లాస్ కొంచెం మాస్ అంటూ మధ్య మార్గంగా వెళ్తున్న రామ్ ని పక్కా మాస్ హీరోని చేసేశారు పూరి జగన్నాథ్. రే స్మార్ట్, నువ్వు తోపురా అంటూ రామ్ చేత బాక్సాఫీస్ బద్దలు కొట్టించేశారు. పూర్తి స్థాయి మాస్ ఇమేజ్ వచ్చిందని మిస్టర్ పోతినేని దళం ఫిక్స్ అయింది. అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందనుకుంటున్నారు హీరో. ఈ స్మార్ట్ తర్వాత వచ్చిన సినిమాలేవి రామ్ పోతినేనికి కలిసి రాలేదు. స్కంద ఫ్లాప్ అయింది. డబుల్ స్మార్ట్లో కొత్తగా చెప్పిందేమీ లేదని పెదవి విరిచేశారు జనాలు. సో కాస్త గ్యాప్ తీసుకున్నట్టే తీసుకుని వెంటనే సినిమా మొదలుపెట్టేశారు రామ్. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే సినిమా అంటూ చాలా వార్తలు వినిపించాయి. హరీష్ శంకర్తో సహా పలువురు డైరెక్టర్ల పేర్లు లైన్లోకి వచ్చాయి. అయితే నయా న్యూస్ ప్రకారం రామ్ నెక్స్ట్ మూవీ చందు మొండేటితో ఉండబోతోంది. నిఖిల్, నాగచైతన్యకు మంచి హిట్లిచ్చిన చందు రామ్ కోసం చాలా మంచి కథను డిజైన్ చేశారట. ఈ మధ్య రామ్ను కలిసి లైన్ చెప్పారట చందు మొండేటి. త్వరలోనే పూర్తి నెరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. సో ఇదే జరిగితే రామ్ చందు కాంబోలో మంచి మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. అయితే అది ఏ జోన్రాలో ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. కాలీవుడ్ హీరోల స్పీడోమీటర్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి? మిగిలిన వాళ్ల సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎవరికి అందనంత స్పీడ్లో ఉన్నానని అంటున్నారు కార్తీ. ఆయన మూవీ లైనప్ చూసిన వారందరూ ఇంత క్విక్గా అంత పెద్ద డెసిషన్స్ ఎలా తీసుకుంటారని ఆశ్చర్యపోతున్నారు. కార్తీ అనగానే రీసెంట్గా మనకు గుర్తొచ్చే సినిమా సత్యం సుందరం. ఈ మూవీ తర్వాత వా వాదియారి అనే సినిమాను కూడా కంప్లీట్ చేశారు. అది రిలీజ్కి రెడీ అవుతోంది. మరోవైపు సర్దార్ 2 సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్ సర్దార్ సీక్వెల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. త్వరలోనే సముద్రపు దొంగల కథతో ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమా స్టార్ట్ చేస్తారనే టాక్ ఉంది. అయితే అది ముందుంటుందా, లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే ఖైదీ 2 ముందుంటుందా అనే అనుమానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఖైదీ 2 సినిమా తరహాలోనే గౌతమ్ మేనన్ ఓ స్టోరీ చెప్పారట కార్తీకి. ఆల్రెడీ సూర్యతో మంచి హిట్ రేట్ ఉంది గౌతమ్కి. ఆ తర్వాత వారిద్దరికీ పొరపచ్చలొచ్చాయి. అన్న వద్దనుకున్న దర్శకుడితో తమ్ముడు త్వరలోనే సినిమా చేస్తారంటూ టాక్ మొదలైంది కోలీవుడ్లో. కర్ణన్ ఫేమ్ మారీ సెల్వరాజ్ డైరెక్షన్లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట కార్తీ. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ స్టోరీ డిస్కషన్ కూడా పూర్తయిందట. ఇవన్నీ పూర్తయ్యేలోపు మణిరత్నంతోనూ మరో సినిమా స్టోరీ డిస్కషన్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నట్టు టాక్. అందరికీ ఉన్నట్టే మీకు 24 గంటలేగా ఉంది, మరి ఇంత ప్లానింగ్ ఎలా బాసు అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. హీరోయిన్లకి కొన్ని సినిమాలు వరమా శాపమా అంటే ఆన్సర్ చెప్పడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ సినిమాలతో వాళ్ళు ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు. కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలు మాత్రం ఆ ఇమేజ్ని దాటుకొని సక్సెస్లు చూడలేకపోతాయి. మనం మాట్లాడుకోబోయే హీరోయిన్లు ఎవరో మీకు ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, పదండి మాట్లాడుకుందాం. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ను అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేరు. మన తెలుగమ్మాయికి జబర్దస్త్ క్యారెక్టర్ పడిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మాత్రం వైష్ణవి చైతన్యకు ఆ రేంజ్ హిట్ రాలేదు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో జాక్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఏప్రిల్ 10న విడుదలయ్యే జాక్తో లక్ టెస్ట్కి రెడీ అవుతున్నారు వైష్ణవి. సేమ్ సిచ్యువేషన్ హెబ్బా పటేల్ది. కుమారి 21F వచ్చినప్పుడు హెబ్బా పటేల్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేశారు. ఎక్కడో అడపాదడపా తప్ప భారీగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. ఆ మధ్య ఓదేలా మూవీతో కాస్త పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓదేలా 2 కోసం తమన్నాతో పాటు ఈ బ్యూటీ కూడా వెయిటింగ్. శాలిని పాండే సిచ్యువేషన్ కూడా ఇంతే. అర్జున్ రెడ్డి తర్వాత శాలినికి సినిమాలు క్యూ కడతాయి అనుకున్నారు జనాలు. కానీ అనుకున్నంతగా ఆమెకు ఆఫర్లు రాలేదు. వచ్చిన 1-6 సినిమాలలోనూ ఆమె పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడైతే ధనుష్ ఇడ్లీ కడాయి ఆమె చేతిలో ఉంది. చూడాలి ఆ సినిమా శాలినికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో. సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేశారు పాయల్ రాజ్పూత్. RX100 సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ని చేయడానికి ఎంతమంది హీరోయిన్లు ముందుకొచ్చేవారని ఆరా తీస్తే జవాబు చెప్పడం కష్టమే. అంత బోల్డ్ రోల్ చేసిన ఆమె మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి అలాంటి బోల్డ్ రోలే చేయాల్సి వచ్చింది మంగళవారంలో. ఈ సినిమాను మరిపించాలంటే పాయల్ ఇంకెలాంటి సినిమా చేయాలో అనే డిస్కషన్ అప్పట్లోనే మొదలైంది. సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా కల్చర్ వైపు దూసుకుపోతున్న ఈ టైంలోనూ కొంతమంది హీరోయిన్లు శ్రద్ధగా లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ తెలుగులో ప్రూవ్ చేసుకున్న నాయకులు కొందరు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతున్నారు. వాంగా బోంగా అంటూ తమిళ పదాలతో కుస్తీ పడుతున్నారు.
పూజా హెగ్డే ఇప్పుడు తమిళంలో నిజంగానే బిజీ. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ సాంగులు అంటూ వరుస ప్రాజెక్టులతో హెక్టిక్గా ఉన్నారు. అయినా ఆమె రెట్రో సినిమాలో సొంత డబ్బింగ్ ట్రై చేశారట. ఇందుకుగాను ట్యూటర్ని పెట్టుకుని నేర్చుకున్నారట. రీసెంట్ పాస్ట్లో రష్మిక కూడా ఇదే పనిచేశారు. చిన్నప్పట్నుంచి విజయ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు తమిళ్ నేర్చుకోకపోతే ఎలా అంటూ తమిళ్ మాట్లాడడం నేర్చుకున్నారు రష్మిక. సమయం వచ్చినప్పుడు నేర్చుకోవడమేంటి, నేను ముందుగానే నేర్చుకుంటా అంటూ ఈ మధ్య తమిళ్ క్లాసులకు అటెండ్ అవుతున్నారట శ్రీలీల. శ్రీలీల మాత్రమే కాదు, కృతి శెట్టి కూడా తమిళ క్లాసులకు హాజరయ్యారు. ఉప్పెన తర్వాత ఈ అమ్మాయి ఎవ్వరూ అందుకోలేనంత రేంజ్లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అలాంటిదేమీ జరగకపోవడంతో కృతి శెట్టి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సంట్రేట్ చేశారు. ఆ క్రమంలో ఆమె తమిళ్, మలయాళం నేర్చుకున్నారు. విజయ్ కోసం రష్మిక తమిళ్ నేర్చుకున్నట్లు మీనాక్షి చౌదరి కూడా నేర్చుకుంటున్నారట. గోట్ సినిమా కోసం మీనాక్షి స్పెషల్గా తమిళ్ నేర్చుకున్నట్లు చెప్పారు. అంతేకాదండోయ్, లక్కీ భాస్కర్ సినిమా టైంలో దుల్కర్ స్టాఫ్తో మాట్లాడుతూ మలయాళం కూడా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పేశారు ఈ లేడీ. సో అది సంగతి. తీరికలైనంత బిజీగా ఉన్నా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి వెనకడగేయట్లేదు మన హీరోయిన్లు. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. Cancer Healer Center, a new beginning.